శ్రీలీల సాంగ్ ఐటమ్ సాంగ్ చేయాల్సిన అవసరం శ్రీలీలకి ఏమొచ్చిందని మీరు అనుకుంటున్నారు? శ్రీలీల గారు అక్కడ చూసింది ఐటమ్ సాంగ్ అనేది కాదు, అల్లు అర్జున్ గారితో డ్యాన్స్ చేయాలంటే ఇప్పుడు అప్పట్లో చిరంజీవి గారితో డ్యాన్స్ చేయాలంటే హీరోయిన్లు పోటీ పడేవారు. విజయశాంతి గారు, రాధిక గారు, రజనీ గారు, వీళ్ళందరూ. ఇప్పుడు ఉన్న హీరోయిన్లలో అల్లు అర్జున్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, వీళ్ళు ముగ్గురు బెస్ట్ డాన్సర్స్. వీళ్ళు ముగ్గురితో డ్యాన్స్ చేయాలని చాలామంది అనుకుంటారు. అలాగే శ్రీలీల గారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ద బెస్ట్ డాన్సర్ ఇన్ ఇండియా. అల్లు అర్జున్ గారు మన తెలుగు తరఫున ఆఫ్టర్ చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళు ముగ్గురితో ఎవరైనా డ్యాన్స్ చేయాలి. అది ఐటమ్ సాంగ్గా లేదు ఒక పక్క అయినా. ఇప్పుడు తమన్నా కూడా మంచి క్రేజ్ ఉన్న టైంలోనే జూనియర్ ఎన్టీఆర్ గారితో ఐటమ్ సాంగ్ చేశారు. కాజల్ గారు కూడా చేశారు. ఎందుకంటే వాళ్ళందరికీ డ్యాన్స్ అంటే ప్రాణం. అక్కడ ఐటమ్ సాంగ్ పక్కన పెడితే ఒక హీరో క్రేజ్. ఇప్పుడు అదే శ్రీలీల గారు అప్కమింగ్ హీరోలు ఐటమ్ సాంగ్ చేయమంటే చేస్తారా? చేయరు. ఎందుకంటే అక్కడ క్రేజ్ అలా అల్లు అర్జున్ క్రేజ్, అల్లు అర్జున్తో డ్యాన్స్ చేయాలని ఒక కళ అప్కమింగ్ యాక్టర్స్ ఎవరికైనా ఉంటుంది కాబట్టి శ్రీలీలకి అది త్వరగానే వచ్చింది కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది అనుకుంటున్నాను. అంటే సుకుమార్ గారు మాస్టర్ గారు కదా, ఒకప్పుడు లెక్చరర్ గారు. అవును, ఆయన తన మార్క్ చూపించారా ఈ సాంగ్లో? ఒక మెసేజ్ ఇవ్వడం 100% ఫస్ట్ సోషల్ మెసేజ్ ఐటమ్ సాంగ్ ఏదంటే ఇదే. ఎందుకంటే ఇప్పుడు నా ఫోటో పెట్టి పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తే దెబ్బలు పడతాయని కామెడీగా చంద్రబోస్ గారు రాశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, టిక్టాక్లో ఇవన్నీ జరిగేదే కదా, ఇన్స్టాగ్రామ్లో. అమ్మాయిలు వాళ్ళు ఏదో బయటకు రాకుండా ఏదో వాళ్ళ ఇళ్ళల్లో చేసుకుంటుంటే దాన్ని కూడా కామెంట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కడో వ్యంగ్యంగా బుద్ధి ఇచ్చారు అనిపిస్తుంది నాకు. అంటే సాంగ్ కిసిక్ సాంగ్ అని రిలీజ్ చేశారు, అదేమో దెబ్బలు పడతాయో అని చెప్పేసి ట్రెండ్ అయింది. దెబ్బలు పడతాయో ట్రెండ్ అయింది. కిసిక్ అనేది అందరికి హిందీ, మలయాళం వాళ్ళకి అర్థమయ్యేలా చేశారు. అది కాకుండా అందరికీ సాంగ్స్ రీచ్ అవ్వాలని మలయాళం సాంగ్ కూడా మొన్న రిలీజ్ అయిన ఫిలిప్ సాంగ్లో సగం వర్డ్స్ మలయాళమే ఉన్నాయి స్టార్టింగ్ లో. అల్లు అర్జున్ గారు కూడా చెప్పడం జరిగింది, మలయాళం కోసమే సినిమా స్టార్ట్ చేసాము, అదే ఈ పాటను రూపొందించామని. అలా అన్ని భాషలకి సాంగ్స్ కోసమే ఇంకా సినిమా అయినా ఆడుతుందేమో. ఎందుకంటే పుష్ప 1కి అంత క్రేజ్ లేకుండే. దేవిశ్రీ ప్రసాద్ గారు పుష్ప 2 సినిమాని ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అలాగే పుష్ప 2 కూడా క్రేజ్ దేవిశ్రీ ప్రసాదే. ఎవరేమనుకున్నా దేవిశ్రీ ప్రసాద్ లేదే పుష్ప ఊహించలేము. ఆ సాంగ్స్ కానీ, స్వామి సాంగ్స్ కానీ, అడ్డా ఏ బిడ్డ సాంగ్ కానీ, ఇప్పుడు పుష్ప 2లో వచ్చిన పుష్ప సాంగ్ కానీ, అది రష్మిక అల్లు అర్జున్ మధ్య మొన్న వచ్చింది కదా సాంగ్, డ్యాన్స్, ఆ సాంగ్ కానీ, మొన్న ఈ ఐటమ్ సాంగ్ కానీ, ఇప్పుడు రిలీజ్ అయిన ఫీలింగ్ సాంగ్ అనేది అద్భుతంగా ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ గారు మళ్ళీ ఈజ్ బ్యాక్. ఆయన్ని కొంచెం ఎక్కడో తగ్గారనిపించిన ఆయన బెస్ట్ ఫ్రెండ్ అల్లు అర్జున్ గారి కోసం ఆయన మళ్ళీ బ్యాక్ అయ్యారని నా అభిప్రాయం అండి. అంటే మరి అంత మంచి సంగీతం ఇచ్చిన అల్లు అర్జున్ గారికి డబ్బులు ఇవ్వలేదని చెప్పి స్టేజ్ మీద ఆయన ఏదో చెప్పారు కదా. డబ్బులు అంటే ఆయన క్రేజ్ తమన్ను బ్యాక్గ్రౌండ్ వాడుకున్నారని చెప్పారు కదా. మన క్రేజ్ అనేది ఎవరు చెప్పుకోవద్దు, మనమే తీసుకోవాలి అని ఆయన ఒక వ్యంగ్యంగా చెప్పడం జరిగింది. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో అందరు నిర్మాతలతో హ్యాపీగా కలిసి మాట్లాడినారు కాబట్టి ఆ వివాదం సద్దుమణిగిపోయింది. నెక్స్ట్ మైత్రి మూవీస్లో పవన్ కళ్యాణ్ గారి మూవీకి కూడా దేవిశ్రీ ప్రసాద్ గారే ఉంటారు. అండ్ సుకుమార్ వాళ్ళ శిష్యుడు ఉప్పెన డైరెక్టర్ గారి రామ్ చరణ్ సినిమాలో కూడా దేవిశ్రీ ప్రసాద్ అని కన్ఫర్మ్ చేశారు అని అనుకుంటున్నాను. అంటే ఇష్యూ ఎందుకు లేచిందని మీరు అనుకుంటున్నారు? ఎవరికి సృష్టించారని? అంటే ఇప్పుడు ఒక వర్కింగ్ ప్లేస్లో కొంచెం మ్యూజిక్ డైరెక్టర్ పరంగా అతను ఉన్న కారణాలుగా డిలే అవుతుంటాయి, ప్రొడ్యూసర్స్ ప్రెజర్ చేయడం జరిగింది, అది కామన్. కానీ ఇక్కడ ఎక్కువ ప్రెజర్ తమన్కి తీసుకొని రావడం వల్ల ఒక ఈగో హర్ట్ అయింది. ఎవరైనా అంతే. ఇప్పుడు మీరు ఒక మేనేజర్ పోస్ట్లో ఉన్నప్పుడు ఇంకో మేనేజర్ని తెస్తే ఎలా ఉంటుంది, అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు హర్ట్ అయ్యారు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.